మహేశ్వరం మండలం కందుకూరు సర్పంచ్గా గెలిపించిన సరికొండ పాండు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కందుకూరు గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని సర్పంచ్ పాండు అన్నారు. కందుకూరు గ్రామంలో అర్హులైన పేద ప్రజలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుందని, అలాగే పెన్షన్లు రాని వృద్ధులకు పెన్షన్లు ఇప్పిస్తానని పాండు అన్నారు. గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తానని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీసీ రోడ్లు, డ్రైనేజ్, వాటర్ ప్రధాన సమస్యలను తక్షణమే పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని అన్నారు. రాష్ట్రంలో మా ప్రభుత్వం ఉన్నందున స్థానిక ఇన్ఛార్జ్ కేఎల్ఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆయన సహకారంతో కందుకూరును అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు. గతంలో పెండింగ్లో ఉన్న సమస్యలు కూడా వెంటనే పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే నా దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ పాండు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సార్ మీరు ఎన్నో వార్డు మెంబర్ సార్? 5వ వార్డు మేడం. కన్నడి నరసింహ పేరు. ఓకే సార్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 115 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అభ్యర్థి ఏ అభ్యర్థి మీద గెలిచారు సార్? అవతలగా బీఆర్ఎస్ అభ్యర్థి మీద గెలిచారు. అక్కడ నెక్స్ట్ ఇక్కడ బీజేపీ ఉంది, అక్కడ 2 ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఓకే సార్. అయితే మీ వార్డ్ లో మీరేం హామీ ఇచ్చారు సార్? మన వార్డ్ మా వార్డులో కొన్ని పింఛన్లు వస్తున్నాయి, పింఛన్లు కంపల్సరీ ఇప్పిస్తామని చెప్పి. ఇంకొకటి వాళ్ళే సన్న బియ్యం వస్తున్నాయని అభ్యర్థులు కావాలని మనం నిలబెట్టుకొని సపోర్ట్ తోటి గెలిపిస్తామని వాళ్ళ తరఫున కావాలని పిలిపించుకొని నిలబెట్టి పిలిపించుకుని వాళ్ళు. ఓకే, సన్న బియ్యం వస్తున్నాయి, మీరే నిల్చుంటే ఇంకా ఆ ఏరియాలో సన్న బియ్యం దొడ్డు బియ్యం వచ్చడం వల్ల తినలేకపోయారు. ప్రతి ఒక్కరు సన్న బియ్యం రావడం వల్ల ఇట్లా వాళ్ళు అదే వండుకొని తినడం వల్ల దాని వల్ల ఎక్కువ మెజార్టీ ఎక్కువ వచ్చింది. ఓకే సార్. మరి నెక్స్ట్ ఇప్పుడు మీరు వార్డ్ మెంబర్ గా మీరు నిల్చున్నారు, రేపు సమస్య వచ్చింది అని అంటే మళ్ళీ దానికి సహకరిస్తారు కదా? లేదు, కంపల్సరీ. నమస్తే సార్. సార్ మీరు ఎన్నో వార్డు సభ్యులు సార్? 6వ వార్డు మెంబర్. ఓకే, మీ పేరు? ఓకే సార్. మరి ఎన్ని ఓట్ల మెజార్టీతో మీరు వార్డు మెంబర్ గా గెలిచారు సార్? 25 ఓట్లు. ఓకే సార్. మరి గెలిచిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది సార్? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కందుకూరు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంతో మంది ఎన్నో చెప్పారు, అదర్స్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ, ఎస్పెషల్లీ మమ్మల్ని కొంచెం గుర్తుంచుకొని వీళ్ళు కరెక్ట్ చేస్తారు, ఆల్రెడీ చేస్తారు అనేసి ఒక నమ్మకంతో మమ్మల్ని అందరినీ నిలబెట్టారు. వాళ్ళకి ఇచ్చిన ఖచ్చితంగా మా అందరు వార్డు మెంబర్ సహాయంతో, మా సర్పంచ్ గారి సాయంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. మీరు ప్రచారంలో భాగంగా మీ వార్డు సభ్యులకి, మీ వార్డు మెంబర్స్ కి మీరేమైనా హామీలు ఇచ్చిరా సార్? అంటే మా వార్డుని ఈ విధంగా తీర్చిదిద్దామని నా తరఫు నుంచి మేడం కొంచెం అంటే అపరిశుభ్రంగా ఉన్నాయి పరిసరాలు. చాలా మంది ఏం చేశారంటే పాములు వస్తున్నాయి, అందరి కూడా చాలా ఉంది, మొత్తం క్లీన్ చేయండి, కొంచెం మట్టి గుప్పలు విధంగా ఉండండి. ప్రభుత్వం తరఫున ఇప్పుడు అనేక హామీలు నెరవేరుస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారు. అదే హామీని ప్రజలకు తీసుకెళ్ళినాం. ఇంకొకరికి మన ఇందిరా మిల్లు కానీ, ఏదేంటి మన ఇందిరా మిల్లు కానీ చాలా సమస్యలు చెప్పినా ఆ సమస్యలను ప్రభుత్వం చూసి తీసుకెళ్లి నెరవేరుస్తామని చెప్పేసి హామీ ఇచ్చాం. ఓకే సార్. మరి ఇప్పుడు మీరు గెలిచారు సార్, మరి అందరికి హామీ ఇచ్చినందుకు మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించారు. మరి ఈ హామీలు నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. హామీ నెరవేర్చడానికి ప్రభుత్వం ఉన్నది. ఓకే సార్. మనకు ఇన్ఛార్జ్ మా కేఎల్ఆర్ గారు ఉన్నారు, మా మంత్రి శ్రీరావు సార్ గారు ఉన్నారు. ప్రతి హామీ కూడా నిరుపేదలకు ఇందిరా మిల్లు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, రేపు వచ్చే జరుగుతున్నటువంటి పెన్షన్లు కానివ్వండి, సీసీ రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ సమస్య కానివ్వండి, పారిశుద్ధ్యం కానీ ఇక్కడ ఉన్నా కానీ చెత్త లేకుండా చేయడమే మా లక్ష్యం. నా లక్ష్యంతో పాటు పార్టీ లక్ష్యంతో పాటు మా కేఎల్ఆర్ గారి లక్ష్యం, మా కేఎల్ఆర్ లక్ష్యం, మా శ్రీరావు గారు లక్ష్యం. ఓకే సార్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్? 102 ఓట్ల మెజార్టీతో గెలిచాను. ఓకే సార్. వార్డు సభ్యులు ఎంతమంది గెలిచారు? 6 మంది వార్డు సభ్యులు గెలిచినాము. మిగతా 6 వార్డు సభ్యులు కూడా తక్కువ ఓట్లు కనుక్కోవడం జరిగింది. ఓకే. అయితే ఇంత ముందుకు మీరు ఒక ఇంటర్వ్యూలో ఇచ్చినారు, అది అంటే నిజమని నిరూపించుకున్నారు అంతేనా? కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, గ్రామ ప్రజలు గాని, కుల సంఘాలు గాని, యూత్ గాని అందరు నాకు ఒక్కసారి